బిజినెస్ పేజీలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు ఇక్కడ చూడొచ్చు. భోగాపురం విమానాశ్రయం వద్ద వివాంత హోటల్. టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ IHCL ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 165 గదుల సామర్థ్యం కలిగిన కొత్త వివాంత హోటల్ను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కార్పొరేట్ ప్రయాణికులు, ట్రాన్సిట్ ప్రయాణికులు, విమానం కోసం వేచి ఉండేవారు, సమావేశాలు లేదా వేడుకల కోసం వచ్చేవారి కోసం ఈ హోటల్ను నిర్మిస్తున్నారు. లలిత జ్యువెలరీ అక్షయ తృతీయ ఆఫర్లు. ప్రముఖ పసిడి ఆభరణాల విక్రయ సంస్థ లలిత జ్యువెలరీ అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ వరకు వీటిని పొందొచ్చని తెలిపింది. చైన్లు, గాజులు, ఉంగరాలు, హారాలు, నెక్లెస్ వంటి అన్ని బంగారు నగల తరుగుపై అదనంగా 1% తగ్గింపిస్తున్నట్లు వెల్లడించింది. వజ్రాల ఆభరణాలపై క్యారెట్కు 4,000 రూపాయల వరకు తగ్గింపిస్తున్నట్లు తెలిపింది. రాళ్లు పొదిగిన నగలకు రాళ్ల ధర, బంగారం ధరలను వేర్వేరుగా లెక్కించి బిల్లు వేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఫారెక్స్ నిల్వలే మనకు రక్ష. ప్రపంచంలోనే 6వ స్థానంలో భారత్. సంక్షోభాల్లో కవచం అవే. ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలోనూ దన్ను. ఏ దేశానికైనా అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి ప్రథమ రక్షణ కల్పించేవి విదేశీ మారకపు ఫారెక్స్ నిల్వలే. గతంలో అంతర్జాతీయ సంక్షోభ సమయంలోనైనా, ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల్లోనైనా భారత్కు అనిశ్చితులకు మధ్య గోడలా నిలిచినవి అవే. పెరుగుతున్న ముడిచమురు ధరలు కాస్త దిగుమతి బిల్లును భారం చేస్తోంటే ఫారెక్స్ నిల్వలు దన్నుగా నిలిచాయి. ఇవి ఒక ఆర్థిక బఫర్లా పనిచేశాయి. కరెన్సీ స్థిరత్వాన్ని అందిస్తూనే విదేశీ రుణ వాయిదాల చెల్లింపునకు మద్దతుగా నిలిచాయి. ఫారెక్స్ నిల్వల పరిమాణాన్ని బట్టే మదుపర్ల విశ్వాసము ఉంటుంది. అంటే ఇంత ఎక్కువ ఫారెక్స్ నిల్వలుంటే అంత బలంలో ఆ దేశ స్థానం అంత బలంగా ఉన్నట్లు లెక్క. చమురు కంపెనీలు లబోదిబో. పెట్రోలుపై లీటరుకు 18 రూపాయలు, డీజిల్పై 35 రూపాయల నష్టం. కీలక రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెంచే అవకాశం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తుండడం వల్ల ఇంధన విక్రయాలపై ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నష్టం పెట్రోలుపై లీటరుకు 18 రూపాయలు, డీజిల్పై లీటరుకు 35 రూపాయల మేర పెరిగే అవకాశం ఉందని మెక్వారీ గ్రూప్ తన నివేదికలో తెలిపింది. IOC, BPCL, HPCL 2022 ఏప్రిల్ నుంచి డీజిల్, పెట్రోల్ రిటైల్ విక్రయ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఈ సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యారెల్ ధర $100 నుంచి $70లకు దిగివచ్చింది. ఈ ఏడాది ప్రారంభం వరకు ఇదే స్థాయిలో కదలాడింది. ఫిబ్రవరి ఆఖర్లో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తెరమీదకు రావడంతో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. గత నెలలో బ్యారెల్ ధర $120 దరిదాపుల్లోకి కూడా వచ్చింది. ఎక్సైజ్ సుంకం ఊరట. గత నెలలో BPCL, HPCL, IOC మొత్తంగా ఒక రోజులో గరిష్టంగా సుమారు 2,400 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అయితే డీజిల్, పెట్రోల్పై లీటరుకు 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఈ నష్టం సుమారు 1,600 కోట్లకు పరిమితమైంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా నష్టాలను తగ్గించుకునేందుకు కంపెనీలు వినియోగించుకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒకవేళ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించినా ప్రస్తుత ధరల వద్ద వాటిల్లుతున్న నష్టాలను చమురు విక్రయ సంస్థలు పూర్తిగా పూడ్చుకోలేవని మెక్వారీ నివేదిక తెలిపింది. అధిక వేగంతో కిన్లీ నీళ్ల సీసాల ఉత్పత్తి. తెలంగాణలోని అవిన్యా ప్లాంటులో ప్రారంభించిన HCCB. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో బండ తిమ్మాపూర్ వద్ద ఉన్న అవిన్యా ప్లాంటులో అత్యంత వేగవంత క్లీన్లీ వాటర్ ప్రొడక్షన్ లైన్ను హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ HCCB ప్రారంభించింది. HCCBకి ఉన్న అత్యంత అధునాతన సాంకేతికత తయారీ ప్లాంట్లలో అవిన్యా ప్లాంట్ ఒకటి. మొత్తంగా 2,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికతో 49 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో 7 అధునాతన ప్రొడక్షన్ లైన్లున్నాయి. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ప్రొడక్షన్ లైన్లో నిమిషానికి 1,350 బాటిళ్ల ఉత్పత్తి వేగంతో కిన్లీ 500 మిల్లీలీటర్ల నీళ్ల సీసాలు, 1000 బాటిళ్ల ఉత్పత్తి వేగంతో కిన్లీ 1 లీటర్ నీళ్ల సీసాలు తయారవుతాయి. భారత విపణిలోకి బాష్ ఏసీలు. భారత విపణిలో బాష్ బ్రాండుపై ఎయిర్ కండిషనర్లను విడుదల చేసే యోచనలో బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా ఉంది. అయితే ఎప్పటిలోగా తీసుకొని రావాలనే విషయంపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సుధాకరన్ తెలిపారు. ప్రస్తుతం బాష్ భారత్లో హిటాచీ బ్రాండుపై ఉత్పత్తులను విక్రయిస్తోంది.
ప్రస్తుతం బాష్ ఏసీలు ఐరోపా మరికొన్ని ఇతర మార్కెట్లలోనే ఉన్నాయి. భారత్లో విడుదల చేస్తే ఆసియాలోనూ మొదటిది అవుతుందని పీటీఐ వార్తా సంస్థకు ఆయన తెలిపారు. భారత వృద్ధి 0.8% తగ్గొచ్చు. చమురు సగటు ధర $130 అయితే. S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక. చమురు సగటు ధర $130కు పెరిగితే భారత వృద్ధి రేటు 0.80% తగ్గొచ్చు అంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తూ ఉంది. భారతదేశ పటిష్టమైన స్థూల ఆర్థిక పునాదులు దీర్ఘకాలం పాటు కొనసాగే చమురు ధరల షాక్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ 2026లో బ్యారెల్ ముడి చమురు సగటు ధర $130గా ఉంటే ఆర్థిక వృద్ధి 80 బేసిస్ పాయింట్లు 0.8% తగ్గే అవకాశం ఉందని S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. ఇదే జరిగితే 2026-27లో యాలు ఎబిటా 15 నుంచి 25% వరకు క్షీణించొచ్చని తెలిపింది. మరోవైపు బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత బలహీనపడి మొండి బకాయిలు 3.5%కి చేరొచ్చని పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల కలిగే ప్రకంపనల ప్రభావానికి భారత్ అతీతం కాదు. పెరిగిన ఇంధన ధరలు, సరఫరా అంతరాయాల వల్ల కలిగే ఇబ్బందులు నెలల తరబడి కొనసాగొచ్చు. ఇది గృహాలు, కార్పొరేషన్లు, బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను కుంటుపరుస్తుందని S&P గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది. అంతర్జాతీయ వృద్ధి 3.1% అంచనా తగ్గించిన IMF. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వేగం మందగించిందని, దీంతో 2025తో పోలిస్తే 2026లో అంతర్జాతీయ వృద్ధి తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF హెచ్చరించింది. జనవరిలో అంచనా వేసిన వృద్ధి అంచనా 3.4% కాగా దాన్ని తాజాగా 3.1%కి తగ్గించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు, అందుకు ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యోల్బణంపై IMF తన అంచనాను 2025లోని 4.1% నుంచి 4.4%కి పెంచింది. జనవరిలో 3.8% ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ 2026-27లో 6.5% మేర వృద్ధి సాధించొచ్చని IMF అంచనా వేసింది. 2.83 కోట్ల వాహనాలు విక్రమమయ్యాయి. 2025-26పై సియామ్ గణాంకాలు. దేశీయంగా వాహన టోకు విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం 2025-26లో 10.4% పెరిగి 2,82,65,519కు చేరాయని భారతీయ వాహన తయారీదారుల సమైక్య సియామ్ మంగళవారం వెల్లడించింది. 2024-25లో మొత్తం దేశీయ వాహన విక్రయాలు 2,56,09,399గా నమోదయ్యాయి. ప్రయాణికుల, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాలన్నీ రికార్డు స్థాయిలో విక్రయాలను నమోదు చేశాయి. GST 2.0 సంస్కరణలు, రెపో రేటు కోత, పండగల సీజన్ వంటివి విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయని సియామ్ పేర్కొంది. దుష్ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదు. TCS నాసిక్ క్యాంపస్ పరిణామాలపై నాస్కామ్ వెల్లడి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS నాసిక్ క్యాంపస్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై నాస్కామ్ స్పందిస్తూ అనుచిత ప్రవర్తనను పరిశ్రమ అస్సలు సహించబోదని స్పష్టం చేసింది. ఉద్యోగుల దుష్ప్రవర్తనపై సంస్థలు కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఉద్యోగుల భద్రత, పని ప్రదేశంలో ప్రవర్తన విషయంలో కఠినమైన పాలనా విధానాలు, స్పష్టమైన ప్రమాణాలతో పరిశ్రమ పనిచేస్తుందని వెల్లడించింది. దుష్ప్రవర్తన లేదా వేధింపులకు సంబంధించి ఎలాంటి ఘటననైనా అత్యంత తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది. మధ్యస్థాయి కొలువులకే కంపెనీల మొగ్గు అంటూ ఇక్కడ మరో హెడ్లైన్ చూడొచ్చు. 2026-27లో వేతనాల పెంపు మోస్తరుగానే. జీనియస్ HR టెక్ నివేదిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో మధ్యస్థాయి కొలువులపై దేశీయ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఉద్యోగుల వలసలపై ఆందోళనలు ఉన్నప్పటికీ వేతనాల పెంపు 5-10% మధ్య మోస్తరుగానే ఉండే అవకాశం ఉందని వర్క్ ఫోర్స్ స్టాఫింగ్ HR సొల్యూషన్స్ సంస్థ జీనియస్ HR టెక్ నివేదికలో పేర్కొంది. నియామకాల్లో మధ్యస్థాయి, మిడిల్ లెవెల్ నిపుణులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు 49% కంపెనీలు స్పష్టం చేశాయి. సిబ్బందిని 10-15% కంటే ఎక్కువగా పెంచుకోవాలని 28% సంస్థలు భావిస్తుండగా 0-5% లోపే స్వల్ప వృద్ధిని 43% సంస్థలు అంచనా వేస్తున్నాయి. 10% కంటే ఎక్కువ వేతనాల పెంపునకు 34% కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. 5-10% మధ్య సాధారణ పెంపును మెజారిటీ 46% మంది అంచనా వేస్తున్నారు. కొత్త కార్మిక చట్టాల అమలు వల్ల దాదాపు 57% సంస్థలు తమ వేతన నియమావళిలను పునర్వ్యవస్థీకరించాలని చూస్తున్నాయి. ఉద్యోగుల వలసలపై ఆందోళన.
సంస్థలకు ఉద్యోగుల వలసల రేటు ఇప్పటికీ సవాలుగానే ఉంది. 10 నుంచి 20% మధ్య వలసలుండొచ్చని 55% మంది భావిస్తుండగా 20% మించవచ్చని 15% మంది అంచనా వేస్తున్నారు. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా 67% కంపెనీలు మారుతున్నారని నివేదిక పేర్కొంది. దక్షిణాదిలో అత్యధికంగా 55% వలసల రేటు నమోదయ్యే అవకాశం ఉంది. ఫ్లెక్సిబిలిటీ, కెరీర్లో వృద్ధి, మెరుగైన లక్ష్యాలు వంటి అంశాలకు యువత, జెన్ ఆల్ఫా, జెన్జీ ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల వలసలు పెరుగుతున్నాయి. అనిశ్చితి వేళ పసిడిలోకి భారీ పెట్టుబడులు. జనవరి, మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్లోకి 31,561 కోట్లు, ఏకంగా 6 రెట్లు పెరిగిన వైనం. ఈ ఏడాది జనవరి, మార్చి త్రైమాసికంలో పసిడి ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్లోకి 31,561 కోట్ల పెట్టుబడులొచ్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 6 రెట్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపారు. త్రైమాసికం వారీగా చూస్తే పెట్టుబడులు 36% పెరిగి 23,132 కోట్లకు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా యాంఫీ గణాంకాల ప్రకారం 2025 జనవరి, మార్చిలో 5,654 కోట్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది 31,561 కోట్లుగా నమోదయ్యాయి. జనవరిలో 24,040 కోట్లు, ఫిబ్రవరిలో 5,255 కోట్లు, మార్చిలో 2,266 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. జనవరితో పోలిస్తే మార్చిలో పెట్టుబడుల వేగం తగ్గింది. ఈక్విటీ మార్కెట్లపై మదుపర్లు ఆసక్తి చూపడం, పసిడి ధరల పెరుగుదల వల్ల కొత్త పెట్టుబడులు కొంత నెమ్మదించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నగలు, నాణేల రూపంలో భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడులు పెట్టడం సులభం. ఇవి పారదర్శకంగా ఉండడంతో పాటు సులభంగా విక్రయించవచ్చు అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహాల్ మేష్రామ్ తెలిపారు. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు పోర్ట్ఫోలియోను బ్యాలెన్స్ చేయడానికి పసిడి ఈటీఎఫ్ ఒక మంచి సాధనంగా పనిచేస్తుందని ఆమె వివరించారు.